ఒకే ఒక కొడుకు ఏకైక సంతానంగా ఉన్న ఒక కుమారుడు ఉన్నట్లయితే వాళ్ళు సంక్రాంతి లోపు మట్టి గాజులు వేయించుకోవాలి. అది కూడా ఎవరినన్నా ధర్మం అడిగి డబ్బులు తీసుకుని వాటితో గాజులు వేయించుకోవాలని అంటున్నారు. లేకపోతే చాలా పెద్ద కీడు జరగబోతుంది అంటూ కూడా మనం వార్తల్లో చూస్తున్నాం, సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది. నిజమేనా? ఇలా గాజులు వేయించుకోకపోతే మనకి పెద్ద ప్రమాదం, కీడు సంభవిస్తుందా? తప్పకుండా తెలియజేస్తానమ్మా. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. జ్ఞానినాంన చేతాంసి దేవి భగవతి హిత బలాయ కృష మోహాయ మహామాయ ప్రయశ్చతి. అధర్మం ఏదైతే ఉందో అమ్మ, అది ఒక నోటి నుండి ఇంకో నోటికి వెంటనే పాకిపోతుంది. నిజానికి ఈ గాజులు అనేటటువంటి పదము ధర్మమునందు శాస్త్రముందు ఎక్కడా కూడా చెప్పలేదు. ఈ ఒక సంతానం ఉన్నటువంటి వ్యక్తికి ఇద్దరు సంతానం అంటే ఒకటికి పైబడినటువంటి వాళ్ళ సంతానం ఉన్నటువంటి వ్యక్తులు